హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ శ్రీను మల్లంపల్లి. ఈరోజు మనం సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ప్రకృతి వైద్యులు డాక్టర్ వెంకన్న గారితో ఉన్నాం. ఈసారి మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక జ్యూస్, అది ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఇంటికంటే అత్యున్నతమైనటువంటిది, అమృతం లాంటి ఒక మంచి జ్యూస్ గురించి మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. అదే గోధుమ గడ్డి జ్యూస్. గోధుమ గడ్డి మన రక్తం నమూనా ఎలా ఉంటుందో, రక్తం నమూనాకు ఫార్ములాకు దగ్గరగా ఉంటుంది గోధుమ గడ్డి ఫార్ములా నమూనా కూడా. అందుకే ఇది గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది మనం రోజు తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా దీన్ని పెంచుకోవడం, తాగడం ఎలా అంటే, సాధారణంగానే మనం రోజు తాగడానికి ఉపయోగపడే విధంగా చాలామంది పౌడర్లు అట్లాంటి బయట జ్యూస్లు తెచ్చుకొని తాగేటటువంటిది చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఇంట్లోనే పెంచుకోండి. ఒక పావు కేజీ లేదా ఒక అర కేజీ గోధుమ తీసుకోండి. వాటిలో కొన్ని తీసుకొని మీరు వాటిని రోజల్లా నానబెట్టండి. ఆ తర్వాత రాత్రిపూట వాటిని వడగట్టి ఒక గుడ్డలో వడగట్టి పెట్టండి. తెల్లారేసరికి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని మీరు ఇంటి దగ్గర అయితే, మీకు సొంతగా ఇల్లుంటే మట్టి తవ్వి ఒక 2-3 చోట్ల మట్టి తవ్వండి. తవ్వి ఆ మట్టిలో వేసి కప్పెట్టండి. మరుసటి రోజు ఇంకో దగ్గర, మరుసటి రోజు ఇంకో దగ్గర, అట్లా ఒక 4-5 చోట్ల వేయండి. కొన్ని వేయండి. వేస్తే ఏమవుతుందంటే అవి మొలుస్తాయి. మొలిచిన 7 రోజుల తర్వాత, అంటే 8వ రోజు నుంచి మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆ నారుని, గోధుమ గడ్డి నారుని మనం జ్యూస్కి ఉపయోగించుకోవచ్చు. ఇట్లా పీకకుండా కత్తెర పెట్టి మొదట్లో కట్ చేయటం వల్ల ఆ గడ్డి లోపల ఉన్న మట్టి రాకుండా గడ్డి వరకు వస్తుంది. వాటిని శుభ్రంగా కడిగి, అంటే పూజ బట్టి ఉండొచ్చు, రకరకాల కింద ఉంటాయి కాబట్టి, క్రిములు వాలొచ్చు, రకరకాలు ఉంటాయి కాబట్టి, ఆ గడ్డిని శుభ్రంగా నీళ్ళలో కడిగి ఒక పిడికెడు జ్యూస్ పట్టుకొని నీళ్ళు పోసి మిక్సీ పట్టి జ్యూస్ చేసుకొని పలచగా వాటిని వడగట్టేసి ఒక గ్లాసు మొత్తం చేసుకొని, దాంట్లో షుగర్ లేనటువంటి వాళ్ళు ఒక 2 స్పూన్ల తేనె, అరచక్క నిమ్మరసం కలిపి తాగండి. పరిగడుపున అంటే మనం చెప్పేటటువంటి లెక్క ప్రకారం ఉదయం లేవగానే లీటర్ నీళ్లు తాగాలి. ఆ నీళ్లు తాగిన అర్ధ గంటకి ఈ జ్యూస్ తాగాలి. ఇలా మీరు 40 రోజులు చేస్తే, మ్యాక్సిమం 2 నెలలు తాగాలి. 40 రోజులు చేస్తే మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఏంటి? ఎవరికైనా లివర్ సిరోసిస్, లివర్కు సంబంధించినటువంటి ఎనీ ప్రాబ్లం ఏది ఉన్నా, లివర్ ప్రాబ్లం, మీరు ఈ జ్యూస్ 40 రోజులు తాగండి. మీరు చెక్ చేసుకోండి, మీ లివర్ ప్రాబ్లం చెక్ చేసుకోండి. అద్భుతంగా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. 2, మీకు బ్లడ్ తక్కువగా ఉంది, పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు, బ్లడ్ ఎక్కించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు అనుకోండి, ఈ జ్యూస్ తాగండి. మీరు ఉదయం సాయంత్రం తాగండి. అలాంటి టైంలో ఎవరైనా ఉంటే ఉదయం సాయంత్రం తాగండి. ఇంకెక్కువ ప్రయోజనాలు ఉంటాయి. చాలా బాగా మీకు ఇది బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అస్సలు చేత కాకుంటున్నా, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ లేకుండా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు అందరికి కూడా రోగనిరోధక శక్తి అవసరమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కాబట్టి అలా వాడుకోవచ్చు. మరొక ప్రయోజనం ఏంటంటే, సంతాన లేమికి ఒక అద్భుతమైన సంజీవని గోధుమ గడ్డి. పిల్లలు లేనటువంటి వాళ్ళు ఒక 2 నెలల పాటు, ఈ 2 నుంచి 3 నెలల పాటు, మినిమం 2 నెలలు, తర్వాత ఒక 3 నెలల పాటు తాగితే అది స్పెర్మ్ కౌంట్, మగవాళ్ళ స్పెర్మ్ కౌంట్ కానీ, ఆడవాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ ప్రాబ్లం, మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు, మీకు పిల్లలు పడతారు. ఇక 4వది వచ్చేటటువంటిది, బాగా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇది అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ నివారణలో మిగతా చాలా ఉన్నాయి. క్యాన్సర్ నివారణకు ఇతర కషాయాలు ఉన్నాయి, తర్వాత డైట్ ఉంటుంది, ఇతర జావలు కూడా ఉంటాయి. వాటితోటి పాటుగా ఉపయోగపడేటువంటి ఒక ఔషధం గోధుమ గడ్డి. దీన్ని మీరు క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉదయం సాయంత్రం ఈ గోధుమ గడ్డిని జ్యూస్గా చేసుకొని తాగుతూ ఉంటే మీకు చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీ ఆరోగ్యం త్వరగా బాగుపడటానికి, దాని నుంచి బయటపడటానికి గోధుమ గడ్డి కూడా సహాయపడుతుంది. ఇలా 1 కాదు, 2 కాదు, అనేక అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఏకైక జ్యూస్
గోధుమ గడ్డి. అందుకే మిత్రులారా, ఇది ప్రాబ్లం ఉంటేనే తాగాలని కాదు. మీరు ఈ ప్రాబ్లం ఉంది, నాకు సమస్య వచ్చిన తర్వాత తాగాలంటున్నట్టు కాదు. సమస్య లేకపోయినా నా సజెషన్ ఏంటంటే, మీరు 6 నెలలకు ఒకసారి, మీకు ఏ సమస్య లేదు, 6 నెలలకు ఒకసారి ఒక నెల రోజుల పాటు ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగండి. కొంతమంది ఏం చేస్తారంటే వాకింగ్కి పోయినప్పుడు లేదా ఫ్రెండ్స్ తోటి ఎక్కడికన్నా పోయినప్పుడు అప్పుడప్పుడు తాగడం, లేదా ఫ్యాషన్గా 2-3 సార్లు తాగటం, అంతే, మళ్ళీ వదిలేస్తారు. ఇట్లా కాదు, రెగ్యులర్గా తాగండి. మీ ముఖంలో మచ్చలు కానీ, లేకపోతే మీ అన్ని ఏదన్నా నల్ల మచ్చలు ఇవన్నీ ఉన్నా కానీ మారిపోతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్, మీ కలర్, మీ ముఖం కూడా చాలా గ్లో పెరుగుతుంది. మీరు ట్రై చేసి చూడండి, ఇమ్యూనిటీ లెవెల్ బాగా పెరుగుతుంది. అందుకోసమనే 6 నెలలకు ఒకసారి ట్రై చేయండి. నెల రోజుల పాటు తాగండి, మళ్ళీ వదిలేయండి, మళ్ళీ తీసుకోండి. అంటే మీకు రెగ్యులర్గా ఒకే జ్యూస్ కాకుండా మిగతా తీసుకుంటూనే ఇట్లా చేసుకుంటే మీ ఆరోగ్య అంటే డైట్ని పాటిస్తూ ఇది చేసుకోండి. మీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. మరోసారి మరో జ్యూస్, దాని ప్రయోజనాలతో మీకు మేము ముందుకు వస్తాను. నమస్కారం. మీ వెంకన్న, ఆక్యుపెంచర్, ఆయుర్వేదం, నేచురోపతి, కైరో ప్రాక్టీషనర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.